స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన ఎంతో శ్రమించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం ఆయన త్యాగం చేశారని వివరించారు. ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారని, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు. పద్మశాలి వర్గం వారి అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన మధ్యలో నేడు లేకున్నా ప్రజల హృదయాల్లో మాత్రం చిరకాలం ఉంటారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ, శాసన మండలి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు చూస్తూ, ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ అక్కడ ఒక పర్యాయం శాసనసభ్యునిగా పనిచేసినప్పటికీ వారి పోరాటం, వారు ప్రజలకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి జిల్లా నల్గొండ జిల్లా. ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో కానీ, ఆ తర్వాత తెలంగాణ 69 ఉద్యమంలో కానీ వారి మంత్రి పదవికి రాజీనామా చేసి వారి జీవితకాలం మళ్ళీ మంత్రికి తీసుకోకుండానే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ధ్యేయంగా వారు ముందుకు సాగుతారు. నిజంగా కూడా మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వం ప్రారంభించినప్పుడు అది కూడా వారింటి నుంచే కార్యాలయం ఏర్పాటు చేసుకొని వారు మరి అంత సహకారం అందించినటువంటిది. 96 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఢిల్లీలో వారు నిరాహార దీక్ష చేపట్టినటువంటి కార్యక్రమం మేమంతా పార్లమెంట్ సభ్యులుగా వారికి సంఘీభావంగా పోవడం కూడా జరిగింది. కాబట్టి ఒక మౌన్నతమైనటువంటి పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. నిక్కచ్చిగా నిప్పుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మానవుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు కానీ, పద్మశాలీలకు రాజకీయ ప్రస్థానంలో కానీ వారి బతుకుదెరువును ముందుకు తీసుకుపోవడంలో వారు చాలా కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించినాడు. కాబట్టి వారికి ఈ సందర్భంగా మరొకసారి నివాళులు జోహార్లు అర్పిస్తూ సెలవు.